దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, 4వ తేదీ సెప్టెంబర్ మాసం రాత్రంతా ప్రార్థన కదా. మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. ఈరోజు మనకి దేవుడు ప్రార్థనలో ఉన్న గొప్ప కార్యాలని వివరించబోతున్నాడు. వాగ్దానము వచ్చి, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం. మనకి ఏలియా ఎక్కడెక్కడ కనబడతాడు? 17వ అధ్యాయము. తిష్బీడ్ అని ఏలియా ఆహాజు దగ్గరికి వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో జీవము కలిగిన ఆ దేవుని ఎదుట నా మాట లేకుండా 3.5 సంవత్సరములు వర్షము కురవకూడదు అని చెప్తాడు. వర్షం కురవదు. ఆ సమయము పూర్తయినప్పుడు ఏడుగు వచ్చినట్లు ఈలోపు ఏలియాని కెరీతు వాగు దగ్గర కాకోలం చేత పోషించి, సారిపతి విధవరాలి దగ్గర పోషించి, అప్పుడు దేవుడు పబ్లిక్ లోకి తీసుకొచ్చాడు. ప్రభునందు ప్రియులారా, దర్శనము ప్రవక్తల గురించి మనం ఎక్కువ రాజుల గ్రంథంలో చూస్తాం. నోవహు ప్రవక్త, ఆదాము ప్రవక్త, అబ్రహాము ప్రవక్త అని రాయబడినప్పటికీ ఈ ప్రవక్తల కార్యాలు రాజుల గ్రంథంలో మనం ఎక్కువగా చూడగలుగుతున్నాం. తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో చూడగలుగుతున్నాం. ఈరోజు అటువంటి గొప్ప ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త ఏలియా కోసం నేర్చుకోబోతున్న వాగ్దానము మరి ఒకసారి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. తెలుగులో ఇది ఈ విధంగా ఉంది. అంటే మొట్టమొదటి ఎలా ప్రారంభిస్తున్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకించుము అని చెబుతూ, నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువని. అంటే బాప్తిస్మిచ్చి యోహాను పుట్టినప్పుడు చెప్తున్నాను, తండ్రుల హృదయాలను కుమారుల తట్టు, కుమారుల హృదయాలను తండ్రుల తట్టు తిప్పాలి అంటే దేవుడు మధ్యవర్తి కావాలి. కనుక ఈ వాక్యము ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 1 Kings chapter 18 verses 37. ఓ లార్డ్ ఆన్సర్ మీ అంటే అన్ని వచనాలు కూడా, అన్ని ట్రాన్స్లేషన్స్ ఆన్సర్ మీ. నా దేవా నందిద్దు. చాలాసార్లు నా దేవా నా ప్రభువా అంటే ఆ యొక్క సీరియస్నెస్ ని తెలియపరచడానికి ఈ విధంగా వీరు రాసినట్లు చూస్తున్నాం. సో దీస్ పీపుల్ విల్ నో దట్ యు, ఓ లార్డ్, ఆర్ గాడ్ అండ్ దట్ యు హ్యావ్ బ్రాట్ దెమ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. అంటే నీవే దేవుడు అని ఏ విధంగా నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇస్తూ, నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్తూ, ద్వితీయోపదేశకాండం 6వ వచనం, నీ దేవుడైన యెహోవా ఆ దేవుడు అద్వితీయ దేవుడని, కనుక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కనుక ఆయన వైపు తిరిగి వీరందరినీ నిలబెట్టడానికి ఇక్కడ ఏలియా ప్రయత్నము చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వాక్య భాగాలు? ఈ యాకోబు పత్రికలో ఏలియా కోసం రాస్తూ ఏమని చెప్తున్నాడు? యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, అయితే వర్షింపకూడదు అంటే 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవలేదు. అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చి. కనుక ఎప్పుడైతే మనము ఈ విధమైన స్థిరమైన మనము చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని గ్యారంటీగా చెప్పాలి అంటే ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. కాబట్టి చాలా మంది దైవజనులు ఈ మైండ్కి సంబంధించిన వాక్యం చెప్తున్నారు, ఆత్మకార్యాలు వారు అంగీకరించలేకపోతున్నారు.
ఎందుకు అంటే బైబిల్ పదే 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 ఈ యొక్క స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ లో యాజ్ వెల్ యాజ్ మనం చూసినప్పుడు ఆత్మ ఫలములలో మరి కృపా వరములలో కూడా ఈ విశ్వాసము కామన్ పాయింట్ ఉంది. ఫెయిత్ అనేది ఏమిటి అని అంటే మనం చూసినప్పుడు నీవు దేన్ని నమ్ముతావో అది ఆ నీ లోపల ఉండేది విశ్వాసము. అయితే ఎలా జరుగుతుంది అంటున్నావు, దానికి పూర్తిగా వ్యతిరేకంగా బయట జరుగుతూ ఉంటే అయినా కూడా ఇది ఖచ్చితము అని నువ్వు దృఢమైన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు నీ హృదయంలో ఉన్న భావాల్ని దేవుడు కార్యరూపము చేయడమే నమ్మకానికి స్థాయిగా, నిరీక్షణకు ద్వారంగా ఆకోరు లోయని దేవుడు మార్చుటకు సామర్థ్యము కలిగిన దేవుడిగా ఈ యాకోబు పత్రిక 1:5 అందుకనే ఏం చెప్తాడు, ఎవనికైనా జ్ఞానము కుదువుగా ఉండేలా. జ్ఞానము అంటే యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. కనుక అది దేవుణ్ణి అడగాలి. అంటే నీకు ఏ విషయంలో అయినా దేవుణ్ణి అడగడానికి వెళ్ళినప్పుడు, అంటే మనము ఇక్కడ రేపుకాని చూసినప్పుడు తన గర్భంలో 2 జనాంగములు ఉన్నవని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ప్రవక్తలు దేవుని యొద్దకు అడగడానికి వెళ్తారు. ఆ యొక్క సిప్పోరా కుమారుడైన బాలాకు కూడా బిలాము దగ్గరికి నీవు వచ్చి వీరిని శపించమంటారు దేవుని దగ్గరికి అడగ వెళ్తాడు. అయితే తన ఇష్ట ప్రకారం చేయడానికి లొంగిపోతాడు. ఈ రోజున మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు, కానీ వాగ్దానానికి పూర్తి వ్యతిరేకముగా నీ బయట జరుగుతూ ఉంటుంది. కానీ నీవు ఒక్క మాట నాకు ఈరోజు అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. చాలాసార్లు నీ జీవితంలో శ్రమలను బట్టి దేవునిలోంచి లోకంలో పడేవారంగా ఉన్నాం. అయితే శ్రమలను బట్టి లోకంలోంచి దేవునిలో పడితే, అంటే ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ పోయిందనుకోండి, అది ఓడలో వెళ్తున్నప్పుడు ఆ ఓడలోనే పడింది అనుకోండి, ఆ ఓడలోనే ఉంటుంది, నీళ్ళలో పడలేదు, అది బయట పడలేదు, కనుక నీకు తిరిగి దొరుకుతుంది. ఒకవేళ ఎన్నోసార్లు కారులో పడిపోయింది, అయితే మర్చిపోయి వెళ్ళిపోయావు, అంతా అయిపోయింది, వచ్చి వెతుకావు, అది కారులో పడిపోయింది కనుక కారు లోపల ఖచ్చితంగా ఉంటుంది, దొరుకుతుంది. అయితే బయట పడిపోతే దొరకపోవచ్చు. నీవు నేను మన కష్టాలను బట్టి, మన శ్రమలను బట్టి, పోగొట్టుకున్న స్థితిని బట్టి ఎక్కడ వెళ్ళి పడుతున్నాము అన్నది దేవుడు చూడడానికి కారణమవుతుంది. కనుక ఎవరైతే అడుగుతారో దేవుణ్ణి, అది అతనికి అనుగ్రహింపబడుతుంది, ఏది అడిగినా కూడా. అయితే ఆయన ఎవరిని కాదు అనడు, అందరికీ ఇస్తాడు. అయితే కండిషన్, ఏ మాత్రము సందేహింపకుండా విశ్వాసముతో అడుగువలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండు. అతడు విమనస్కుడై ఏమిటంట, దేనికి కూడా తన సమస్త మార్గమును పోగొట్టుకుంటాడు. ఎప్పుడైతే ఈ విధముగా నీవు స్థిరమైన బలమైన పునాది మీద నీవు నేను కట్టబడతాము. ఇక్కడ ఈ మొదటి గ్రంథము రాజుల 18:21 చూసినప్పుడు ఇదే కాలింగ్ ఉంటుంది. ఎలియా అంటున్నాడు జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు. ఒకవేళ బయలు దేవుడైతే అటువైపు వెళ్ళండి, లేదా యెహోవా దేవుడా అయితే రండి మనము చేద్దాం. కనుక ప్రజలు ఏమీ కూడా మాట్లాడకుండా మౌనమైపోతారు. ఎప్పుడు కూడా చూడండి, ఏలియా ఒక్కడే మిగిలాడు, అటు పక్కన 450 మంది. ఎప్పుడు ఈ లోకంలో గొప్పవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఈ లోకంలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దైవజనుడు ఎప్పుడు ఒంటరిగానే వస్తాడు, ఒక్కడిగానే ఉంటాడు, ఒక్కటిగానే చేస్తాడు, ఊరంతా ఎత్తుకుపోతాడు. ఎప్పుడు కూడా ఈ ఆత్మీయ నాయకత్వం అనేది ఈ లోక సంప్రదాయాలకి పూర్తి వ్యతిరేకం. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని పాఠాలు నేర్చుకుంటే, ద వెరీ ఫస్ట్ పాయింట్ వచ్చి ఏంటి, ద పవర్ ఆఫ్ ప్రేయర్. అంటే ఇక్కడ ప్రార్థనలో ఉన్న ఆ యొక్క శక్తిని గూర్చి వివరించే ఏదైనా ఉందా అంటే ఈ గొప్ప వాక్యాన్ని ఒక ఉదాహరణగా
ప్లస్ మనం చూడాలి అంటే ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ సావరెనిటీ. ఒక మామూలు మానవుడు ఆకాశము నుండి అగ్నిని దించి ఆ బలి పశువును బలిపీఠం మీద దేవుని యొక్క దహన బలి అర్పించినట్లు గాడ్స్ డిజైర్ ఫర్ రిపెంటెన్స్. అయితే దేవుడు వారిని వెనక్కి రమ్మని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ దైవజనుని యొక్క మధ్యవర్తిత్వము రోషము కలిగి నిలబడి నా దేవుడే దేవుడు అని ప్రకటించుటకు, అంత మాత్రమే కాదు ద ఫెయిత్ ఇన్ యాక్షన్. అంటే ఏమని చెప్పచ్చు, తాను దేనినైతే నమ్మాడో ఆ నమ్మకం కోసము ఈ ఏలియా నిలబడినట్లు. ఇంకా చెప్పాలి అంటే అబ్రహాముని దేవుడు అబ్రాముగా ఉన్నప్పుడు నీవు నీ తండ్రిని వదిలే, నీ తల్లి ఇంటిని వదిలే, నీ బంధువులను వదిలే, అందరినీ వదిలేస్తే తప్ప నీవు నాతో నడవలేవు. ఆ తర్వాత నేను ఇచ్చిన ఏకైక కుమారుని కూడా వదిలే, నీవు వదిలితేనే కొత్తది పొందుకుంటావు. అన్నీ పెట్టుకుంటానంటే కుదరదు. నీవు ఎప్పుడైతే దేవునితో నడవాలని సిద్ధపరుస్తావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుతావో, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవితం, ఆ లోకానికి వేరే పరలోకానికి చేరువై ఈ కాళ్ళకు బంధమవుతున్న ప్రతి విషయాల్లో దేవుడు నీ ద్వారా దేవుని గొప్ప మహిమ పొందుకోవాలని ఆ రోజున ఆహాబు రాజుగా ఉన్నప్పటికీ అక్కడ యెజెబెలు ఆధిపత్యం చెలాయిస్తుందని, ఆ బయలు ప్రవక్తల్ని పెంచి పోషిస్తుందని దేవుని సేవకులు దాక్కుని 50 మందికి ఒకలుగా గుంపులు కూడి ఆ గుహల్లో దాక్కున్నారని, అటువంటి ఆత్మీయత్వము భ్రష్టత్వం అయిపోయిన దినముల్లో దేవుడు ఒక్క వ్యక్తి కోసం వెతికినప్పుడు ఏలియా దొరికాడు. ఆ ఏలియా ఆత్మ కోసం మనం మలాకీ గ్రంథము, యెషయా గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం అంతా, అంటే మనము బాప్తిస్మ ఇచ్చి యోహాను సైతము, అంతెందుకు ట్రాన్స్ఫిగరేషన్, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, ఆ రూపాంతర కొండ మీదకి సైతము దేవుడు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మోషే ఏలియాలు రావడము, మోషే చెప్పడము, ఏలియా చెప్పడము మనము చూసినప్పుడు ద పవర్ ఆఫ్ ప్రేయర్ అన్నప్పుడు ఎప్పుడైతే తనకి చెప్పబడింది దేవుడు నెరవేరుస్తాడు అని అంత నమ్మకముగా ఏలియా నింపబడ్డాడు. అదేంటండి దేవుడు చెప్పాడు కనుక? లేదండి, నాకు చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు నేను వెళుతున్న మార్గం పూర్తి వ్యతిరేకం దేవుడు నాకు చెప్పింది, కానీ దేవుడు చెప్పింది స్పష్టంగా చెప్తాడు, కానీ అది మనం అనుకున్నట్లుగా జరగదు. పూర్తి వ్యతిరేకంగా లోకమంతా తల్లకిందులైపోయినట్లు, ఇంకా నీ జీవితకాలం వ్యర్థమైపోయినట్లు, ఇంకా ఎటువంటి ఆశ మిగిలి ఉండనట్లు నీవు నేను కనబడతాం. అయితే అక్కడ 450 మంది ప్రవక్తలు మాత్రమే కాక ప్రజలందరూ కూడా వారి వైపు ఉన్నారు. ఎందుకంటే వారి హవా నడుస్తుంది, వారి ఆధిపత్యం ఉంది, రాజ్యరికము వాళ్ళ వైపు ఉంది, సమస్తము వాళ్ళ వైపు తిప్పబట్టే. ఏలియా దగ్గర ఏమీ లేదు. ఈ లోకమంతా వారితో ఉంది అంటున్నావా? అయితే దేవుడు చెప్తాడు, నేను నీతో ఉన్నానుగా. ఈ లోకమంతా నాకు ఉంది అంటున్నావా? నేను నీతో లేనుగా. కనుక ఈ లోకమంతా నిన్ను వదిలిపెట్టిన దేవుడు నీతో ఉంటే, ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నికలైన వాడు బలమైన జనము. ఇప్పుడు అక్కడ ఇన్నే వాగ్దానాలు నెరవేర్పుకి ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ఫిజికల్ రియమ్, అంటే ఈ భౌతిక లోకములో దేవుని యొక్క గొప్ప హస్తము అక్కడ మేనిఫెస్టేషన్ చెయ్యాలి అంటే ఒక మనిషి కావాలి. ఆ మనిషికి ఉండవలసిన గట్స్ ఏంటో తెలుసా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇక్కడ అది ప్రాక్టికల్ గా, ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయవలసిన సమయం ఏర్పడి ఉంది. లేకపోతే మెడకాయ మెత్తాలకాయలు వేసుకుంది. అంటే ద స్టాండింగ్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ ఫర్మ్, అంటే భయంకరమైన విశ్వాసంతో, ఎంత బలమైన దృఢమైన విశ్వాసంతో, అంటే దాని భావం ఏంటంటే ద గాడ్స్ సోవర్నిటీ ఓవర్ నేచర్, అంటే మానవుల రాజ్యము పైన అధికారము కలిగి ఉన్నవాడని, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని ఆయన నోటి మాట సెలవిస్తే ఆకాశము అగ్నిని కురిపించగలదు, ఆకాశము వర్షమును కురిపించగలదు. అవి రెండు కూడా మనం చూసినప్పుడు సొదొమ గొమొర్రాని అగ్నితో నాశనం చేసిన దేవుడు, ఆ యొక్క నోవహు జలప్రళయం దినమున జలములతో నాశనం చేసిన దేవుడు, ఈ రోజు ఇక్కడ కావలసింది
అగ్ని కురయాలి. ఇంకా చెప్పాలి అంటే ఆ యొక్క విగ్రహ ఆరాధన దేవునికి అయిష్టమైంది. ఇప్పుడు ఏలియా కంటే కూడా ఆ కార్యము దేవునికి ఇంపైంది. ఈరోజు మనం సేవ చేస్తున్నామంటే మనుషులకి ఇంపుగా చేస్తున్నామా, దేవుని దృష్టికి ఇంపైనదిగా చేస్తున్నామా? ఏ రోజునైతే దేవుని దృష్టికి ఇంపైన సేవ మనుష్యుల దృష్టికి నీచమైనదిగా ఉంటుంది, మనుష్యుల దృష్టికి ఘనమైన సేవ దేవుని దృష్టికి నీచమైనదిగా ఉంటుంది, పూర్తి వ్యతిరేక భావములతో ఉంటుంది. ఇక్కడ ద గాడ్స్ డిజైర్ ఫర్ రిపెంటెన్స్. వీరందరూ దేవుని బిడ్డలు తెలుసుకోవాలని, నిన్ను విడిచి వెళ్ళిపోయారా, నీ ప్రార్థనలు విని నీ వలన మేలు పొందుకుని నీ వలన నీ అంతటి లేడు, నేను నిన్ను తెచ్చే వరకు విడవను అని చెప్పిన ఈ జనాంగము వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? అయితే వారు పశ్చాత్తాపం పొంది తిరిగి నీ యొద్దకు వచ్చేటట్లు చేసేవాడు నీ దేవుడని ఇక్కడ ఏలియా జీవితం ద్వారా ఈ 18వ అధ్యాయంలో వారందరూ కూడా రండి వచ్చి చూడండి దేవుడు చేయగోరే కార్యం అని చెప్పి ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఒబీడియన్స్ ఇక్కడ మనము చూసినప్పుడు దేవుని మాటకి విధేయుడై ఏలియా అక్కడ నిలబడి ఉన్నాడు. కానీ ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడు. ఏ మాత్రం తేడా వచ్చినా ఏలియాని చంపేస్తారు. కానీ అక్కడ దేవుడు స్పష్టముగా, ఏ దేవుడు కెరీతు వాగు దగ్గర పోషించాడో, ఏ దేవుడు సారిపతి విధవరాలి గృహంలో చేర్చాడో, నా జీవితంలో కాకులు తెచ్చిన ఆ చిన్న చిన్న కానుకలు పెట్టి, అంటే కాకులు అంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు తెచ్చిన కానుకలు బట్టి ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళలో నా ద్వారా మేలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే నీవు దేవుని కంటే డబ్బునే ఎక్కువ ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కానీ నువ్వు నమ్మలేకపోతున్నావు, డబ్బుని నమ్ముతున్నావు. ఏ రోజునైతే ఇటువంటి కార్యాలు జరగాలో ఇక్కడ మౌంట్ కర్మెల్ అంటారు. ఆ కర్మెలు పర్వతము ఎంతో మంది ప్రార్థనకి సూచనగా, దేవుని అద్భుతానికి సూచనగా, దేవుని మాత్కార్యానికి సూచనగా ఆ పర్వతాలు, మోరియా పర్వతాలు అబ్రాహాము జీవితంలో ఇస్సాకు నిమిత్తము ఘనపరచబడితే, ఇక్కడ ఈ పర్వతాలు, ఈ కర్మెలు పర్వతము ఏలియాని బట్టి ఘనపరచబడితే, గొల్గోతా పర్వతము ఆ యొక్క ఎవరు యేసు క్రీస్తు ప్రభు సిలువ ఉన్నట్లుగా కనుక ఇక్కడ మనము స్పష్టముగా చూడగలుగుతున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైతే నీ విశ్వాసము కదిలింపబడని విశ్వాసం ఉంటుందో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏ విధముగా మనము చూసినప్పుడు ఇక్కడ ప్రభునందు ప్రియరా, అయితే ఇక్కడ ఏలియా పిలిచాడు, అయితే వారందరికీ మొట్టమొదట అవకాశం ఇచ్చాడు. వారు ఏమి చేయలేకపోయారు, కారణము వారు ఈ లోకపు ఆచారాలు. అయితే ఇప్పుడు తన సమయం వచ్చింది, నా దగ్గరకు రండి అని చెప్పి ఏలియా పిలిచి పడద్రోయబడి ఉన్న బలిపీఠము బాగు చేసి ఏ ఇశ్రాయేలీయులుగా మార్చి యాకోబుకి చెప్తాడో, గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తెచ్చి ఆ యొక్క ఒకదాని మీద ఒకటి పేర్చి, రాళ్ల కుప్పకి పేర్చబడిన బలిపీఠానికి తేడా ఏంటో తెలుసా? నీ జీవితము క్రమముగా ఉండాలి అంటే నీకు తెలుసా, పువ్వులు గొచ్చబడితే మెడలో దండగా వేయబడతాయి, విడి పువ్వులు కాళ్ళ దగ్గర విసిరివేయబడతాయి, రాళ్ళు విసిరివేయబడతాయి. విసిరివేయబడ్డవి పేర్చవలెను అంటే అక్కడ ఖచ్చితంగా సెట్ ఆఫ్ రూల్స్ కావాలి. కనుక ద సిస్టమేటిక్ లైఫ్ కావాలి. ఇక్కడ దాని చుట్టూ యొక్క కందకము తవ్వించి ఏమి చేస్తున్నాడు, కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తెచ్చి తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి ఇప్పుడు జనులకు చెబుతుంది, అక్కడ 4 తొట్లు నింపడమే కాకుండా పశువుల మాంసం మీద 4 సార్లు అక్కడ మనము ముమ్మారు చేసిన తర్వాత మొత్తం బలిపీఠం అంతా అతను తవ్వించిన కందకం కూడా నీళ్లతో నింపబడినప్పుడు ఎన్ని స్టేజెస్ చేశాడు. నీ బలిపీఠము సరి చేసుకున్నావా? నా ప్రార్థన అంటున్నావు. బేసిక్ నుంచి ఎవరి వలన నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమైంది, ఏ స్థితి నుంచి నువ్వు ఏ స్థితికి వచ్చావు. ఈరోజు ఆ సేవకుడు ఇంకా అక్కడే ఉన్నాడే, కానీ నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావే. కానీ ఆ స్థితికి కారణం బైబిల్ అంతా ఐగుప్తులోంచి నిన్ను పిలిచిన యెహోవా అంటాడు. అవి చెప్తే మనుషులకి ఎంత కోపమో, తన పాత స్థితిని మర్చిపోతారు.
తన్ని దేవుడు దర్శించిన స్థితిని మర్చిపోతారు. ఏ సేవకుడు పాదం పెట్టడం వల్ల దీవించబడ్డాడో మర్చిపోతారు. కారణం ఏంటి తెలుసా? మాకేంటి, నా జీవితంలో నేను ఎంతో మందిని చూశాను, నెత్తి నోరు బాదుకొని చెప్పాను. కొంతమంది క్యాన్సర్ వచ్చింది, కొంతమందికి వన్న పలంగా కోవిడ్ నుంచి పంపిస్తారు. జీవము గల దేవుడు సురేష్ దేవుడే కాదు, ఎవరైతే దేవుని కోసం రోషము కలిగి దేవుని కోసమే స్థిరముగా నిలబడతారో, జాగ్రత్త సుమ. ఇక్కడ చెప్పబడుతుంది, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ఏలియా ప్రార్థన ప్రారంభించాడు. ఈ ప్రార్థనకి వెళ్లే ముందు కీర్తన 141:1 మనం చూసినప్పుడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దరికి త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నాకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఎప్పుడైతే ఇలా ప్రార్థించాడో అర్థం ఏంటో తెలుసా? 2 చేతులు ఎత్తిపెట్టి దేవుని వైపు చేస్తూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలు దేవా, నీవే దేవుడవు, నేను నీ సేవకుడు, ఈ కార్యాలన్నీ నీ సెలవు చేత నీవు చెప్పితే నేను చేశాను, నా సొంత గొప్పతనము కోసం కాదు కనుక వీరికి తెలియనట్లుగా అని ఇంకా ప్రార్థిస్తుండగానే ఆకాశము నుండి అగ్ని దిగింది. యెహోవాయే దేవుడు అని చెప్పి ప్రజలు సాగిలపడ్డారు. ఈరోజు అంత గొప్ప కార్యం అవసరం లేదు, కానీ నీ జీవితము, నా జీవితము, మన జీవితంలో జరిగిన సాక్ష్యాలు, చేసిన గొప్ప కార్యాలు, అద్భుతాలు పొందుకొని కూడా ప్రజలు నిన్ను ఎన్నిక చేయకుండా, లక్ష్య పెట్టకుండా, నిన్ను గాలికి వదిలేసి కనీసం నువ్వు బ్రతికున్నావో లేదో 4 రకాల గుంపులు. నీకు అవసరం ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగే వాళ్ళు, అవసరం లేనప్పుడు నీ కనీసం మొహం కూడా చూడని వాళ్ళు, ఒకవేళ అవసరం పడుతుందేమో అని అప్పుడప్పుడు అనేటట్టు ఇంకొకరు, ఏమున్నా లేకపోయినా నీతోనే ఉండేవారు. ఏ రోజునైతే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోసం నువ్వు నిలబడతావు. ఒక ఏలియా ఆ కాలంలో వాడబడ్డాడు. ఈ రోజున ఏలియాలు దేవునికి కావాలి, ఎలీషాలు దేవునికి కావాలి. ఇదే ఏలియా, ఇంత గొప్ప కార్యం చేసిన ఏలియా 19వ అధ్యాయంలో పూర్తిగా మనము ద డిఫరెంట్ డైమెన్షన్ ఆఫ్ ఎలైజా ఆ ఏలియా వేరే కృంగిపోయాడు, కంప్లైంట్ చేస్తున్నాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను రోషం కదా. అయినా కూడా దేవుడు అగ్ని రథాలు పంపించి ఏలియాని ప్రాణంతోనే పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోయాడు. ఈ రోజున ఏలియా వాక్యం విన్నవా? ఏలియా ప్రార్థన విన్నవా? నా దేవా విరిగి నలిగిన హృదయాలతో ప్రార్థించి, ఇది నాకు దేవుడు చేస్తాడు అని దేవుని మహిమ కొరకు ప్రార్థించి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి విత్తబడిన వాక్యం నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశ ప్రార్థనలో ఉన్న శక్తిని తెలియపరచు. దీవిస్తున్నాను. God bless you all.